హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. మళ్ళీ మా ప్రయాణం మొదలైందండి టెంపుల్స్ చూడటానికి. మాకు టైం దొరికితే మేము టెంపుల్స్కి వెళ్ళిపోతామండి. ఈసారి కాంచీపురంకి బయలుదేరామండి. అదేనండి కంచికి. అక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయి. అలాగే పట్టు శారీస్ పర్చేజ్ చేసుకుందామని, ఓల్డ్ పట్టు శారీస్ని కూడా అక్కడ ఇచ్చేసి శారీస్ పర్చేజ్ చేసుకుందామని ఇలా ఆటోలో బయలుదేరాము. ఇలా ఆటోలో వెళ్తుంటే పక్కన ట్రైన్ వెళ్తుంది చూడండి. భలే సరదాగా ఉందండి ఇలాగ చూడడం. కంచికి వెళ్ళేటప్పుడు దారిలోనే ఒక చిన్న టెంపుల్, శివుని టెంపుల్ ఉందండి. అందరం వెళ్ళి అక్కడ కూడా దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. పొలాల మధ్యలో ఉందండి, చిన్న టెంపుల్ అండి, కానీ చాలా అందంగా ఉందండి టెంపుల్. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇదండి శివయ్య, ఎంత బాగున్నారు. ఇది ఫస్ట్ టెంపుల్ వచ్చి ఏకాంబరనాథన్ తిరుక్కోయిల్ అండి, శివుని టెంపుల్ అండి. ఇక్కడ పార్వతీదేవి చెట్టు దగ్గర, మ్యాంగో చెట్టు కింద శివునికి పూజ చేసి శివుణ్ణి మెప్పించి వివాహం చేసుకున్న ప్రదేశం అండి. టెంపుల్ గురించి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సెకండ్ వచ్చి ద్వారకేశ్వరనాథ్ టెంపుల్ అండి. ఇక్కడ ఫీవర్ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి వస్తే తగ్గిపోతుందంటండి. ఇంకో టెంపుల్ వచ్చి శ్రీ పాండవ దుత్త పెరుమాళ్ అండి. పాండవ పెరుమాళ్ అంటే ఎవరండి, ఇంకెవరు, శ్రీకృష్ణుడండి. శ్రీకృష్ణుని టెంపుల్ అండి ఇది. కృష్ణుని విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. పల్లవులు కాలంలో నిర్మించిన టెంపుల్ కదండి, చాలా బాగుంది. తప్పకుండా వచ్చి చూడండి అందరూ. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి, చాలా విశేషమైన టెంపుల్. నెక్స్ట్ కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. కంచి కామాక్షి అమ్మవారు శక్తిపీఠం అండి. ఈ టెంపుల్ గురించి కూడా మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ నేను ఛానల్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ కామాక్షి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే 2 కన్నులు కూడా సరిపోలేదండి అమ్మవారిని చూడటానికి, అంత బాగున్నారండి కామాక్షి అమ్మవారు. మేము ఎప్పుడు ఏ టెంపుల్స్కి వెళ్ళినా దీపారాధన చేస్తామండి. దానికోసం ముందుగానే మేము ప్రమిదలను కొని పెట్టుకుంటామండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా దీపారాధన చేసుకుంటానికి ఉపయోగించుకుంటాము. ఇక్కడ ప్రసాదంగా చక్కెర పొంగల్ ఇచ్చారండి. నేను వీడియోస్ తీసుకుంటుంటే ప్రసాదం తీసుకోలేదండి, కానీ మా ఫ్రెండ్ ప్రసాదం తీసుకొని నాకు తినిపించిందండి. అదేనండి నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. తర్వాత అందరం సరదాగా ఇలాగా ఫోటోలు తీసుకున్నామండి. నెక్స్ట్ ఉలగనాథ పెరుమాళ్ టెంపుల్ అండి. ఇక్కడ కుంభాభిషేకం జరుగుతుంది. కుంభాభిషేకం కోసం చేయటానికి రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ చిత్రగుప్తుని టెంపుల్ అండి. నేను ఇంతవరకు ఎక్కడ చిత్రగుప్తుని టెంపుల్ చూడలేదండి, కంచిలోనే చూస్తున్నాను. ఇదే ఫస్ట్ టైము. చాలాసార్లు కంచికి వచ్చాను కానీ ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదండి. ఫ్రెండ్స్తో రావడం వల్ల ఈ టెంపుల్ని కూడా చూసే భాగ్యం కలిగిందండి. ఇక్కడ వచ్చి 7 దీపాలు ఉంటాయి. ఈ 7 దీపాల్లో నెయ్యిని పోసి మనం 7 ప్రదక్షిణాలు చేసి మనం వేడుకుంటే మనకి మంచి జరుగుతుందంటండి. తప్పకుండా మీరు కంచికి వస్తే కనుక ఈ చిత్రగుప్తుని టెంపుల్కి వచ్చి చూడండి. మరి ఎక్కడ ఉందో ఈ టెంపుల్ గురించి నాకు తెలీదు, కంచిలో మాత్రం ఉందండి. నెక్స్ట్ కచ్చబేశ్వరన్ శివన్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చి పెరుమాళ్ళు వచ్చి కూర్మ అవతారంలో శివుడిని పూజ చేసిన ప్లేస్ అండి. ఇక్కడ బ్రాహ్మణులు, శివుని భక్తులు, అలాగే పెరుమాళ్ భక్తులు ఇక్కడ పోటీ పడతారండి. చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ టెంపుల్ గురించి కూడా మీకు
డీటెయిల్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి హోటల్కి వెళ్ళామండి. అందరము సరదాగా అందరం ఫుడ్ని ఎంజాయ్ చేసాం. కానీ నాకు హోటల్ ఫుడ్ కన్నా ఇంటి భోజనం అంటేనే బాగుంటుందండి. కానీ ఎమర్జెన్సీకి అయితే మనం ఇలా హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తినడం మంచిదండి. అందరం సరదాగా ఇలా ఫుడ్ తిన్నాక కిల్లీలు వేసుకున్నామండి. చాలా బాగుందండి కిల్లి ఇక్కడ శరవణ భవన హోటల్ దగ్గర. అక్కడ కిల్లి చాలా బాగుంది. తప్పకుండా ఎవరైనా వస్తే ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫారూక్ సిల్క్ ట్రేడర్స్ అని ఇక్కడ ఓల్డ్ పట్టు శారీస్ని మంచి రేట్ ఇస్తారండి. వెండి ఉంటే తప్పకుండా మనకి జెన్యూన్గా రేటు లభిస్తుందండి. చెక్ చేస్తారు ఇలాగా పట్టు శారీస్ మనం తీసుకొని వెళ్తే వెండి ఉందా కాపర్ ఉందా అని చెక్ చేస్తారు. వెండి ఉంటే కనుక మనం మంచి రేట్ వస్తుందండి. ఇక్కడ కామధేను సిల్క్ శారీస్ అండి. ఇక్కడ పట్టు శారీస్ హోల్సేల్ రేట్లో లభిస్తాయండి. అంటే శారీస్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ షాప్కి వెళ్ళండి, మనకి హోల్సేల్ రేట్లో ఇస్తారు. శారీస్ చాలా బాగున్నాయండి. రీజనబుల్ రేట్లో మనకి శారీస్ లభిస్తాయి. అదే ఒరిజినల్ పట్టు కూడా దొరుకుతుందండి ఇక్కడ. మా ఫ్రెండ్స్ అందరం ఇలాగ పట్టు శారీస్ని చూసుకొని అందరూ ఒక్కొక్క 10 శారీస్ పర్చేజ్ చేసుకున్నామండి. చూడండి గ్రీన్ రెడ్ బార్డర్లో శారీ సూపర్గా ఉంది కదండి. శారీస్ బిజినెస్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ షాప్కి వెళ్ళండి, మనకి హోల్సేల్ రేట్కి ఇవి ఇస్తారు. నెక్స్ట్ వరదరాజుల పెరుమాళ్ టెంపుల్ అండి. చిన్న కంచిలో చాలా పెద్ద టెంపుల్ అండి. అదే గోల్డ్ బల్లి వెండి బల్లి ఇక్కడేనండి ఉంటుంది. ఈ టెంపుల్ గురించి కూడా మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఛానల్లో, డీటెయిల్స్గా చెప్తాను, తప్పకుండా చూడండి. తర్వాత అందరం కూర్చొని ఏమేమి టెంపుల్స్ చూసుకున్నామో అన్నీ చెప్పుకుంటున్నామండి సరదాగా అందరం. ఇక్కడ వర్షం పడుతుందండి అక్కడ వరదరాజు పెరుమాళ్ టెంపుల్ అండి. వినండి, తమిళ్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏం టెంపుల్ చూసామనేది. మొత్తం 9 టెంపుల్స్ చూసామండి. ఇంకా కాఫీ టైం అయిందండి. ఒక హోటల్కి వెళ్ళి కాఫీ తాగాము అందరము. సరదా కాఫీ తాగేసాక ఇంకా లాస్ట్ టెంపుల్ వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ గురించి కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగా అందరూ ఇంకా ఆటోలో బయలుదేరిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.